హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా టారిఫ్ అనే పదం విన్నారా? అమెరికాలో ఈ టారిఫ్ల గురించి పెద్ద చర్చనే జరుగుతుంది. అమెరికాలోనే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం దేశాలలో టారిఫ్ల గురించే చర్చ జరుగుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో సవివరంగా, సరళంగా, మరి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా టారిఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. టారిఫ్ అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్ను లేక సుంకం అని అంటారు. టారిఫ్ అంటే ఏంది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చే దిగుమతి అయ్యే వస్తువుల మీద విధించే పన్ను లేక సుంకం. అయితే ఇవి ఎందుకు వేస్తారు? మరి ఈ టారిఫ్లు ఎందుకు విధిస్తారు? ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, ఈ టారిఫ్లు ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి అమ్ముకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ అక్కడ ఆ దేశంలో దిగుమతి చేసుకునే దేశాలలో ఎన్నో పరిశ్రమలు ఉంటాయి కదా. ఆ దేశీయ పరిశ్రమల్ని రక్షించుకోవాలంటే విదేశాల నుంచి వచ్చే వస్తువులపై సుంకము లాంటివి తీస్తే దాని ధరలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ దేశీయ పరిశ్రమలు తొక్కదర ఉంటాయి. కాబట్టి ఇవి మంచిగా ఉంటాయి అన్నట్టు. అంటే దేశీయ పరిశ్రమలను రక్షించుకోవాలంటే అదొక పద్ధతి, సుంకం విధించడం. ఇక రెండవది ఏంటంటే అక్కడ ఉద్యోగాల్ని సృష్టించడానికి కూడా మనకి వస్తుంది. ఏంటంటే దిగుమతి చేసుకున్నప్పుడు వచ్చిన వస్తువులకు ఉద్యోగాల్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సుంకాలు విధిస్తారు. నెక్స్ట్ ప్రభుత్వానికి ఆదాయం కూడా, ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా ఆ టారిఫ్లను విధిస్తారు. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు వేరే దేశంలో వెళ్ళి అమ్మాలనుకుంటే అక్కడ టారిఫ్లు విధిస్తేనే కదా అక్కడ ఆదాయం లభించేది వాళ్ళ దేశాలకు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు సుంకాలు విధిస్తూ ఉంటారు టారిఫ్లని. అయితే ఇవి కొన్నిసార్లు ఏమవుతాయంటే ధరల పెరుగుదల కారణమవుతాయి. అయితే టారిఫ్లు ఎక్కువ పెంచిన కొద్దీ ధరలు పెరిగిపోతూనే ఉంటాయట. అక్కడ పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇంకోటి, యుద్ధం అనగానే మిసైల్స్ వేసుకోవడము, గన్నులు పట్టుకొని యుద్ధం చేయడం కాదు. ఇప్పుడు ఇంకో రకమైన యుద్ధం చేస్తారు, వాణిజ్య యుద్ధం. వాణిజ్య యుద్ధాలు ఇట్లా టారిఫ్లు విధించేసి 25%, 50% పెంచడం, విపరీతమైన ధరలు ఉంటే ఇక్కడ వస్తువులకు గిరాకీ ఉండదు. కాబట్టి ఆ రకంగా వాణిజ్య యుద్ధాన్ని కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 2025లో ఈ టారిఫ్ల గురించి బాగా వినబడుతున్నది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు అనేక దేశాలపైన టారిఫ్లు విధించాడు, సుంకాలు విధించేసరికి ఆయన ఎందుకు విధించాడు? అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఒకటి, వాణిజ్య లోటును తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన రకంగా అది కరెక్టేనేమో, కానీ ఇతర దేశాలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ, ఇబ్బందికరంగా మారిపోతున్నది. ఎందుకంటే నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేరే దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడం కరెక్ట్ కాదు. ట్రంప్ వెళ్ళే దారి సరి అనేది కాదని ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కూస్తున్నారు అందరూ. ఎందుకంటే తన దేశం ఆర్థికంగా బలంగా తయారవడానికి చేసే పద్ధతి మాత్రం చాలా బాగలేదు. తర్వాత రివెంజింగ్ నేచర్ కూడా కనిపిస్తున్నది. రివెంజింగ్ నేచర్ అంటే మనము క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి కొనుక్కునేసరికి రష్యా ఎందుకు కొనుక్కుంటున్నామో అది మన మిత్ర దేశమే కాదు, మనకు తక్కువ ధరకు డిస్కౌంట్కు ఆయిల్ని అందజేస్తున్నది. కాబట్టి ఎవరైనా సరే, ఏ కన్జ్యూమర్ అయినా ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటాడు.
అదే వస్తువు వేరే దగ్గర ఎక్కువ ధరకు పెట్టి కొనాల్సిన అవసరం ఏమున్నది? ఎవరు తక్కువ ధరిస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ రకంగా మనము క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల అతనికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది అక్కడి నుంచి కొనొద్దు మీరు అని డామినేషన్, ఇట్స్ నథింగ్ బట్ డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. ఈ రకంగా ప్రపంచ దేశాలన్నిటి మీద మనకు 25% అన్నాడు, మళ్ళీ 50 ఇంకో 25% మళ్ళీ ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా మన మీద డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అగ్ర దేశాన్ని నేను చెప్పినట్టే మీరంతా వినాలి, భారతదేశం కూడా నేను చెప్పినట్టే వినాలి అనుకుంటున్నది. కానీ అప్పటి భారతదేశం కాదు మనది. ఇప్పుడు భారతదేశం వేరు. ఇప్పటి భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థతో కలిగి ఉన్నది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నది. కాబట్టి మనం ఇప్పుడు వినే పరిస్థితులు లేవు. కానీ నువ్వు నా మాటనే వినాలి అనే చందాన అతను అంటూనే ఉన్నాడు, సుంకాల్ని పెంచుతూనే ఉన్నాడు అన్ని దేశాల మీద. అట్లాగే మన దేశం మీద కూడా 50% టారిఫ్లు. అయితే టారిఫ్లు భారత్లో 25% ఇంతకు ముందుండే, ప్లస్ 20% అంటే 50% టారిఫ్లు విధించడం జరిగింది. కెనడా 25% నుంచి 35%కు టారిఫ్లు విధించడం జరిగింది. కారణం ప్రతీకార చర్య. తర్వాత మెక్సికో 30% టారిఫ్లు విధించడం జరిగింది. చైనా ఆగస్టు 12కు డిక్లేర్ చేస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 12 నుంచి వాళ్ళకు ఎంత విధిస్తారన్నది ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే చైనాను చూసి భయపడుతున్నాడో ఏందో అని అందరు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆగస్టు 12కు తెలిసిపోతుంది చైనా మీద ఎంత టారిఫ్ విధించబోతున్నాడని. తర్వాత టారిఫ్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అంటే కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి కదా, ఔషధాలు లాంటిది. మన ఫార్మా రంగంకు పుట్టినిల్లు మన భారతదేశము. మనది ఫార్మా రంగం నుంచి మన ఔషధాలకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏ ఔషధాలకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే ఇన్సులిన్, ఆ ఇన్సులిన్ మందులకు ఎగ్జామ్షన్ ఉంది. మన తర్వాత విటమిన్స్లలో ఏ విటమిన్, బి విటమిన్, B2, B5, B6, B12, C అండ్ E, ఈ ఔషధాలపై మళ్ళీ ఫోలిక్ యాసిడ్, ఈ వీటిపైన మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖనిజాల మీద కూడా మినహాయింపు ఉన్నది. అవి ఏమేంటంటే జింక్, ప్లాటినం, పల్లేడియం, రోడియం, ఈ ఖనిజాల మీద కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. టారిఫ్లు దానికి విధించలేదు. దాని తర్వాత ఇంకా తీసుకుంటే వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్, దాని తర్వాత మ్యాగజైన్స్, దాని తర్వాత మ్యాప్స్, డిక్షనరీస్, వీటి మీద కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అయితే భారత్ నుంచి అమెరికాకు $85 బిలియన్ ఎగుమతులు అనేటివి జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అందులో ఫార్మా రంగము, ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి సగం వరకు ఉంటాయి. కాబట్టి మనకు మినహాయింపు కేటగిరీలో ఉన్నాం, మరీ అంత నష్టపోలేదు. కానీ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు వంటి వాటి మాత్రం బాగా ప్రభావం చూపించింది. కాబట్టి సగం వరకు మనము ఎదుర్కోగలుగుతున్నాం, మిగతా సగం కష్టంగా ఉంది. అట్లాగే ప్రపంచ దేశాలు తీసుకుంటే చైనా, టోక్యో, సౌత్ కొరియా స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ కుదేలైపోయినాయి. అంటే మొత్తము నష్టాలను చవి చూసినాయి ఈ టారిఫ్ల వల్ల. దాని తర్వాత బంగారం ధర తీసుకుంటే మన దేశంలో తీసుకుంటే 1,00,000 దాటిపోయింది. 1,02,000 ఒక 10 గ్రామ్స్కే 1,03,000 దాకా వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం ప్రభావం చూపించిన వాట నిజమే. తర్వాత అమెరికా వినియోగదారులలో తీసుకుంటే సామాన్య అమెరికన్ చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ సంవత్సరానికి $2,400 అదనపు ఖర్చులు పెరిగిపోయినాయి వాళ్ళకు. అంటే అదనంగా ధరల పెరుగుదల వల్ల వాళ్ళకు ప్రభావం చూపిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం జూలై నాటికి $100 బిలియన్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నది. అంటే ఇంకా అదనంగా $100 బిలియన్ తన ఆదాయాన్ని పెంచుకోగలిగింది. కానీ ఇది అంతా చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటు నుంచి ఎటుపోతుంది అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఏం జరుగుతుందో మనం గమనిస్తే మనకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. దాని తర్వాత ద్రవ్యోల్బణం మాత్రము అన్ని దేశాల్లో ప్రభావం చూపెడుతుంది. ధరల పెరుగుదల అనేది చూపిస్తూనే ఉంటాయి, ధరలు పెరుగుతూనే ఉంటాయి టారిఫ్ల వల్ల.
థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో నా వీడియోకి వచ్చిన సంతోషం. తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి.